హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఒక ఫ్యామిలీని పూర్తిగా డిలీట్ చేయడం ఎలా అని చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి గంట సింబల్లోకి యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. Subscribe now and press the bell icon. Never miss an update. గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో ఒక ఫ్యామిలీని పూర్తిగా డిలీట్ చేయడం ఎలా అని ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మనకి స్క్రీన్ బోర్డ్ ఈ విధంగా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక ఫ్యామిలీని అయితే నేను డిలీట్ చేయదలుచుకోలేదు. సో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. చూడండి, ఒక ఫ్యామిలీని పూర్తిగా డిలీట్ చేయాలంటే ఒక ఫ్యామిలీని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫ్యామిలీలో ఇక్కడ మనకి 5 మెంబర్స్ కనిపిస్తున్నారు. ఈ 5 మెంబర్స్ని మీరు ఏం చేస్తారనంటే, ఇక్కడ కుటుంబం నుండి సభ్యుని తొలగించండి అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఈ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని మీరు డిలీట్ చేయండి. టిక్ చేసిన తర్వాత కుటుంబం నుండి సభ్యుని తొలగించండి. ఇలా 4 మెంబర్స్ని డిలీట్ చేయండి. 5 మెంబర్ అంటే డిలీట్ అవ్వరు కాబట్టి ఇక 4 మెంబర్ని డిలీట్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత ఇంకా ఇందులో మనం ఎగ్జాంపుల్ ఇక్కడ 1 to 4 మెంబర్స్ని డిలీట్ చేసినాం అనుకోండి. ఇక్కడ 5 మెంబర్ ఉన్నాడు. సో ఇతను అలాగే ఉంటాడు, అభిరామ్ అనే అతను అలాగే ఉంటాడు. సో మీరు బ్యాక్కి వెళ్ళేసేయండి. ఇంకా బ్యాక్ వెళ్ళేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఆ 5 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీలో 4 మెంబర్స్ని డిలీట్ చేశారు. సో ఒక అతను ఉన్నాడు, అతని ఆధార్ కార్డు తీసుకొని మరలా కుటుంబ వివరాలలోకి వెళ్ళి ఇంకా వేరే ఫ్యామిలీలో అతన్ని యాడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఈ ఫ్యామిలీలో అతన్ని ఇక్కడ కుటుంబ సభ్యుని జోడించండి అనే దగ్గర టిక్ చేసి ఇక్కడ ఆ లాస్ట్లో మిగిలిపోయినాడు కదా ఆ ఫ్యామిలీలో అతని యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సభ్యుని శాశ్వతంగా కుటుంబానికి జోడించని టిక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ సబ్మిట్ చేయండి. ఇక్కడ సబ్మిట్ చేస్తే ఈ ఫ్యామిలీలో ఆ వ్యక్తి యాడ్ అవుతాడు అనమాట. యాడ్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు ఆ లాస్ట్లో ఉన్నటువంటి ఆ లాస్ట్ 5th మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఆ ఫ్యామిలీ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఈ అప్లికేషన్ నుండి ఆ పూర్తిగా ఫ్యామిలీ వెళ్ళిపోతారు. లాస్ట్లో మిగిలిపోయినటువంటి వ్యక్తి ఇదిగో ఈ కుటుంబంలో యాడ్ అవుతాడు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారనంటే ఒక 1 hour తర్వాత ఇక్కడ మళ్ళీ ఏ ఫ్యామిలీలో అయితే ఆ వ్యక్తిని యాడ్ చేశారో ఆ ఫ్యామిలీని ఓపెన్ చేసుకొని ఇక్కడ కుటుంబం నుండి సభ్యుని తొలగించన్న దగ్గర క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తుంది మనం యాడ్ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని టిక్ చేసి కుటుంబం నుండి సభ్యుని తొలగించండి టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు టోటల్గా ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ డిలీట్ అయిపోతుంది. లాస్ట్లో మిగిలినటువంటి వ్యక్తి ఈ ఫ్యామిలీని యాడ్ చేసి ఈ ఫ్యామిలీలు కూడా డిలీట్ చేస్తాం. సో ఇప్పుడు పూర్తిగా టోటల్గా ఫ్యామిలీ అంతా కూడా మన గ్రామ వార్డ్ వాలంటీర్ మొబైల్ అప్లికేషన్లో డిలీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక ఫ్యామిలీని పూర్తిగా డిలీట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, వాలంటీర్కి సంబంధించి ఏపీ వాలంటీర్స్ అప్డేట్స్ అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశాను. సో వాలంటీర్స్ అందరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి అప్డేట్స్, మీకు కావాల్సినటువంటి సమాధానాలు నేను ఆ గ్రూప్ ద్వారా మీకు అందిస్తాను. సో మీ తోటి వాలంటీర్స్ అందరిని కూడా ఈ గ్రూప్లో జాయిన్ చేయించండి. సో వాలంటీర్స్ అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేలాగిన ఈ గ్రూప్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. అలాగనే మీరు కూడా మీ తోటి వాలంటీర్స్ని ఈ గ్రూప్లో యాడ్ చేయొచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.